ఎప్పటికెంచో మొక్కుండే పోరలకు తాతలు కూడా రావట్టే పోయొద్దాం పారాదు. ఊరికి ఇన్నిసార్లు వస్తున్నాం గాని ఎప్పుడుగా కొండ మీదకైతే ఎక్కకపోతిమి. ఓ పారి పోయొద్దామా? ఇన్నేండ్లైనా బంద వస్తుంది కోట, ఎప్పుడు కట్టిండ్రో. అబ్బా గింత ఎండాకాలంలో కూడా గుట్టల మించి నీళ్ళు ఎట్లొస్తున్నాయో. తీర్వాటం చేసుకొని ఊర్లన్నీ రౌండ్ వేస్తుండొచ్చును మంచిగా. అయితే టూర్లంటే గుళ్ళు గోపురాలు పోతారు, వెనకటి కోటలు చూడాల్సిన జాగాలు తిరుగుతారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుందబ్బా, ఆస్ట్రో టూరిజం. అంటే రాత్రిపూట సుక్కలు చూసి మురుసుడు అన్నట్టు. గందుకే పట్టణానికి దగ్గర పట్లున్న పల్లెలు, అమ్మమ్మ నాయనమ్మ ఊర్లకు పోతున్నారు. గాయంత దానికి అటుపోవుడెందుకు, బంగ్ల మీద బజ్జుంటే కాదా అనేరు. వెనకట మంచిగా యాప చెట్ల కింద చల్లటి గాలికి బజ్జోని సుక్కల్ని చూసుకుంటా మురిసేది. ఈ కాంక్రీట్ జంగల్లా గా సౌలత్ ఉన్నదా మరి? గందుకే పల్లెబాట వట్టి ఆస్ట్రో టూరిజం అంటున్నారు. మిద్ద మీద పడుకొని చుక్కల్ని చూసుకుంటూ పడుకునే వాళ్ళం. అప్పుడు చాలా చల్లగా ఉండేది వాతావరణం. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు డస్ట్ పొల్యూషన్ వల్ల స్టార్స్ అంతా మంచిగా కనపడదు. ఇప్పుడు పొద్దంతా జాబులు బిజినెస్లు దందాలని ఉరుకుతుంటారాయే. రాత్రిపూట ఎప్పుడో ఇంటికి చేరితే ఆత్రమాత్రం ఓ ముద్ద తినుడు, ఫోన్ల చూసుకుంటా టైం పాస్ చేసుడు, అర్ధరాత్రి దాటినాక పండుడు, పొద్దుమాపు 4 గోడల నడమనే గడిచిపాయే జీవితం అంతా. ఇక ప్రకృతికి దగ్గర బతికేదెన్నాడు? అట్లా చల్లగాలికి మనసు నిమ్మలం చేసుకునేది ఇంకెప్పుడు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు టెరెస్ మీద పడుకునే వాళ్ళం సమ్మర్ హాలిడేస్ అప్పుడు. అప్పుడు స్టార్స్ అవి కనిపించేవి. లోకల్ విలేజెస్ లో ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందో అప్పుడు మళ్ళీ ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. చేస్తే అప్పుడు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని వస్తాయి. గట్లనే కొండలు గుట్టల ఏరియాలకు టూర్లకు పోతే క్యాంప్ ఫైర్ అని పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు. టెంట్లు గుడారాలు వేసుకొని బజ్జుంటారు. ఏడా అంతా బిజీ బిజీ అని గడిపేటోళ్ళు తీర్వాటం దొరికినప్పుడు గిట్ల పోతే పానం కూడా మంచిగుంటదట. అంటే వ్యవసాయం కాంచి అన్ని వెనకట పోకడ పోతున్నారు. పాత పద్ధతులే పెయ్యికి మంచని ఎరక చేస్తున్నారు అన్నట్టు.